నమో విశ్వకర్మణే నమః. శ్రీ 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 సింహాద్రి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై, మాతా అన్నపూర్ణమాంబకు జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బుండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. ఈ యొక్క వీడియోని మీ అందరికీ ఇలా అందజేసిన వారు శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ. సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదమునందు వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము 13వ భాగము 24వ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా? సామి సాంఖ్యస్థూలము నేమేమి యుగలుగు పతులు ఎవరెవరాయి మీదట సెలవీయుడి నా మీదను కరుణ చేసి నాదా నమస్తే. స్వామి సాంఖ్యదేహ పంచీకరణము గురించి, స్థూలదేహ పంచీకరణము గురించి తెలియజేశారు. అలాగే నా మీద కరుణతో దేహములను పాలన చేయు అధిపతులు ఎవరో నాకు తెలియజేయమునాదా నమస్తే. తొలి తూర్పు ముఖమునందు ఉదయించు సానగుడు మనబులాకారుడై మహిరుద్రుడై దక్షిణంబున సనాతన విష్ణు మయులవుతారములు గల యాదిమూర్తి పశ్చిమాభవన రూప త్వష్టు బ్రహ్మము సికిదేశికాచార్య సిద్ధుడై ఉత్తర ప్రత్నసోన్నత శిల్పీషుడు మారుతేంద్రాఖ్యులై మహిని వెలిసి నైదవముఖంబు విశ్వజ్ఞుడంతరిక్ష శివు సువర్ణ సురాదిత్య సిద్ధులగుచు సంభవమయ్యేనా బ్రహ్మ సంతతిగను ఆ మహావిశ్వ బ్రహ్మ పాంచాననముల. ముందుగా తూర్పు ముఖమునందు అవతరించిన సానుగుడు మహిమాన్వితుడగు రుద్రుడై 14 భువనములని మనురూపమును దాచినాడు. తరువాత దక్షిణ ముఖమునందు సనాతనుడు అని ఆదిమూర్తి జలముగా విష్ణు స్వరూపుడై మయబ్రహ్మగా పేరొందినాడు. ఇక పడమర ముఖమునందు అహబోనుడు అగ్ని తత్వమున గురుస్వరూపమై త్వష్ట బ్రహ్మగా ప్రసిద్ధి పొందినాడు. ఉత్తరమున ప్రత్నసుడు వాయురూపుడై మహేశ్వరుడని శిల్పి బ్రహ్మగా స్థిరము చెందినాడు. 5వదైన ఈశాన్య ముఖమునందు సువర్ణుడు అంతరిక్షమున ఆదిత్యుడు అనే విశ్వజ్ఞ బ్రహ్మగా ప్రసిద్ధి పొందినాడు. అలా విరాట్ విశ్వబ్రహ్మము నుండి ఉద్భవించిన పాంచాననులు కరమల వజ్ర కంచరి ప్రకాశయు యాయగ సాలలైదుఘు పరమ పరము పాలన చేయును బ్రహ్మ మాదిగా వరుసను సృష్టి పోషణయు వంచన వశ్యము బాధలైదు కరుణను వృత్తులు గలిగి కల్పన చేతురులోక సృష్టికై. ఇనుము, వడ్రంగము, కంచరము, శిల్పము, స్వర్ణము అనే 5 వృత్తులు కలిగిన యాగశాలలను నిర్మించుకొని ఆ పరబ్రహ్మము మొదలుకొని పరంపరానుగతముగా సృష్టిస్థితి లయము తిరోభావ అనుగ్రహము అనే పంచకృత్యములను
కరుణతోటి సమస్త లోకములందలి సృష్టి కల్పనలు చేయుచున్నారు. వారి భూతములైదైనారే ఐదైదులైన నానా రూపుల్ తేరుగా సాంఖ్యమునంతట చేరేను తత్వములుపై విశేషము వారి పంచభూతములై వారే 5 25 తత్వ రూపములను దాల్చి ఈ సాంఖ్యదేహమునంతట నిండి ఉన్నారు. ఈ తత్వములకు పైన ఉన్న విశేషమైన బ్రహ్మతత్వము వారే. ఇదండి ఈనాటి సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం. తిరిగి మరో ఎపిసోడ్లో మరికొంత సంవాదం తెలుసుకుందాం. అలానే శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ సంవాదం మొత్తం కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీరంతా ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సంవాదాన్ని మీకు వీలైనప్పుడు వినే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నా. జై గురుదేవా, జై సనారి విశ్వేశ్వర తండ్రి, పాహిమాం పాహిమాం.